భీమవరం సెయింట్ మేరీస్ పాలియేటివ్ కేర్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అనిట్ దామస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పండ్లు మందులు పంపిణీ చేశారు. వైద్యులు డాక్టర్ సిమిలి సిసి, డాక్టర్ గ్రేజియా లోబో, డాక్టర్ సింధు మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్లో పాలియేటివ్ కేర్ సెంటర్ను ప్రారంభించామని, ఇప్పటి వరకు 44 మంది అవుట్ పేషెంట్లకు, 39 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామన్నారు. అదేవిధంగా 11 మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్న వారికి మంచి ఇంటి వాతావరణాన్ని కలిగించి నొప్పి లేకుండా సత్వనం చేకూర్చే విధంగా తాము వైద్య సేవ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ సెంటర్లో అందరికీ పౌష్టికాహారం, మందులు ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. ఈ సెంటర్ నిర్వహణకు లక్షల రూపాయల వ్యయం అవుతుందని, దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ సిమిలి సిసిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ కోఆర్డినేటర్ సిస్టర్ రెజీ జార్జ్, సెలీన్, పాలియేటివ్ కేర్ సిబ్బంది విజయ, బెర్సీ, భార్గవితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం జాయిన్ చేస్తామండి. ఆవిడకి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అండి. బాగా వీక్ అయిపోయిందని తీసుకొచ్చింది. మరి వాంతులు విరోచనాలు అవుతున్నాయండి. ఇక్కడ ఎలా చూస్తున్నారు? బాగా చూస్తున్నారండి. ఫుడ్ పెట్టాలని బాగా పెడుతున్నారండి. భీమవరం సెయింట్ మేరీస్ ఆసుపత్రి సుమారు 75 సంవత్సరాలు అయింది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సుమారు 80-90 గ్రామాలకి పురుళ్ళు పోసుకోవాలంటే ఒక అద్భుతమైన నిలయంలాగా పనిచేస్తుంది. డెడికేటెడ్ సర్వీస్ జరుగుతుంది ఇక్కడ. మరి ముఖ్యంగా ఈ గర్భిణీలు, ఈ బాలింతలు, ఈ పురుళ్ళతో పాటు సాధారణ సేవలు కూడా వాళ్ళు ఓపీ ద్వారా నిర్వహిస్తున్నారు. అదే రీతిలో పాలియేటివ్ సెంటర్ అంటే ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి మానసిక స్థితి, కొంతవరకు వైద్యం, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సంవత్సరం నాడు ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఇవాళ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ వార్షికోత్సవంలో ఏంటంటే వీళ్ళు చేసిన సర్వీసెస్ మరి ఇంచుమించు మన పట్టణ పరిధిలో 11 ఇళ్లకి వెళ్ళి స్వయంగా వెళ్ళి అక్కడ ఇలాంటి పేషెంట్స్ అందరికి కూడా వాళ్ళు సేవ చేసి వైద్య సేవలు అందించి వాళ్ళకి సేవలు అందించారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు దీన్ని చేయాలని చెప్పి తప్పన ఉన్నారు. మనం అందరం కలిసి దీన్ని చేయూతనిచ్చి ఒక రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి కల్పిస్తే మనం చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ యొక్క పెయిన్ అండ్ పాలియేటివ్ సెంటర్ స్టార్ట్ చేసి సంవత్సరం పూర్తి అయింది. ఈ ఏప్రిల్ 10, 2025 మేము వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ యొక్క సందర్భమున మాకు సహాయపడిన దాతలందరికీ వాళ్ళు మాకు చూపించిన అన్ని సహాయ సహకారానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే చాలామంది పేషెంట్స్, సుమారు 39 పేషెంట్స్, ఐటీ పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చివరి దశలో ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉండడానికి, అది కాకుండా నొప్పి తగ్గించడానికి, ఇళ్ళు వాతావరణాన్ని కల్పించడానికి సహాయపడుతుంది. మా సెయింట్ మేరీస్ పాలియేటివ్ కేర్ను 2020 గత సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున మేము ప్రారంభించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన ఆగస్టు 5వ తారీఖు నుంచి మేము ఇక్కడ పేషెంట్స్కి సర్వీస్ చేయడం జరుగుతుంది. పాలియేటివ్ కేర్ అంటే ఏంటంటే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నొప్పి మరియు ఇంటి వాతావరణాన్ని కల్పించి వారికి ప్రశాంతమైన ఒక వాతావరణాన్ని కల్పించడమే మా పాలియేటివ్ కేర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పటివరకు మేము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము ఓపీ విభాగంలో వచ్చి 44 మంది పేషెంట్స్కి, అలాగే ఐపీ వచ్చేటప్పటికి 39 మందికి, హోమ్ కేర్ అనేది మనం భీమవరం టౌన్లో 11 ఫ్యామిలీస్కి వెళ్ళి వాళ్ళకి హోమ్ కేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చి లాస్ట్ స్టేజ్లో చనిపోయిన వారు 18 మంది. చనిపోయిన తర్వాత వారి కుటుంబాలకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులు, మా పాలియేటివ్ కేర్ సభ్యులు అందరూ పరామర్శించి వాళ్ళని ధైర్యం చెప్పి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఇక్కడ వరకు రకరకాల క్యాన్సర్తో ఉన్నవారు రావడం జరుగుతుంది. ఇంకా మా పాలియేటివ్ కేర్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము. దానికి మీరందరూ ఎంతోగానో సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పటి వరకు సహకరించిన వారందరికీ